జ్యోతిష బాలయక్ష అష్టమస్థాన విచారణ 3. లగ్నాదంత్య గృహాధిపే బలవతి స్వర్క్షే చిరాయుసుఖీ లగ్నేశో యది రంధ్రపశ్చ బలినో కేంద్రస్థితో చేత్తదా ఆధానోదయ రాశితోష్టమగృహాన్మే శూరణం జన్మభం శుక్రజ్ఞామరవందితే క్షితయుతం యత్యాయురారోగ్యభాక్. గ్రంథం అంతా కూడా అన్వయం చేసేటప్పుడు బాగా వల్లించాలి. గ్రంథాన్ని మొత్తం ఒకసారి ఏ శ్లోకానికి ఆ శ్లోకం అవుతుంది దాని మీద కాన్సెప్ట్ డిస్కషన్ చేయకూడదు. గ్రంథాన్ని చదవడానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. గ్రంథం రాయడానికి విధానాలు ఎట్లా ఉన్నాయో గ్రంథం చదవడానికి కూడా విధానాలు ఎట్లా ఉన్నాయి. 100% ఒప్పు తీరాల్సినటువంటి అంశం అది. ఇక్కడ మొన్నటి రోజు మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటిది? ఈ ఆయన పాపం వ్యాఖ్యానం చేసేటప్పుడు అష్టమ స్థానంలో ఉచ్చుడై ఉంటే అన్నాడు. అదే జనరల్ రూల్స్లో ఒక్క రాశి గురించి చెప్పేటువంటి అంశాన్ని ప్రస్తావన చేయరు. అంటే అది గ్రంథ పఠన విధానం, గ్రంథ రచనా విధానం. కాబట్టి వ్యాఖ్యాత పొరపాటు పడ్డాడు వాయుడు వారు పుస్తకం అని చెప్పుకున్నాం. మనం మాటిమాటికి దాన్ని అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇట్లా గొప్ప గొప్ప గ్రంథాలు ఇచ్చిన సంస్థ అది. ఎక్కడో జ్యోతిషానికి సంబంధించినటువంటి వ్యాఖ్యాత జ్యోతిషం దూరమైన అంశాలని చెప్పబట్టే ఇక్కడ కాహళ యోగం కానీ లేదా సప్తమ భావంలో వచ్చినటువంటి తేడాలు కానీ ఇవన్నీ కూడా తేడాలు వచ్చినాయి. దాన్ని మనం పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ గ్రంథస్థంగా కొన్ని అంశాలు బాగా తేడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయని తెలియాలి. అందుకోసమే జ్యోతిషాస్త్ర విషయాలని వల్లిస్తేనే కరెక్ట్. నాకు మా గురువుగారు చేసిన పని అదే. ఆయన నా చేత ఈ గ్రంథస్థమైన విషయాలన్నింటినీ కూడా బాగా వట్టి వేయించాడు. అంటే మనం పెద్ద సాధకుడుగా జ్యోతిషంలో బాగా శ్రమ చేసిన వాడు అంటారు. నేను చాలా సముద్రంలో కాకిరెట్ట అంత అల్పుడు ఉన్నాయి, అంత జ్ఞానం ఉన్నవాడిని, అంతకన్నా ఎక్కువ ఉన్నవాడిని ఏం కాదు. కానీ గ్రంథం చేతిలో పెట్టి అన్వయం అంటే నేను కాస్త భగవదనుగ్రహంలో ఆ అంబడి పుణ్యేశ్వరం గారిని మా గురువుగారు చేసినటువంటి ఉపదేశ ప్రభావం చేత, మంత్రి గురువుల యొక్క ప్రభావం చేత, ఆశీర్వచనం చేత గ్రంథంలో వ్యాఖ్యానానికి మాత్రం ఎక్కడికెక్కడ కౌంటర్లు వేసే స్థాయి మాత్రం ఉంది. అంతవరకు చెప్పుకుంటాను. లగ్నాదంత్య గృహాధిపే బలవతి స్వక్షే చిరాయుసుఖీ అన్నాడు. ఇక్కడ మీరు వెంటనే క్యాచ్ చేయాలి. ఏమండి మొన్న ఏమిటి మీరు స్వస్థే రంధ్రపతౌ చిరాయురుదయ ఛద్రాధిపౌ షష్ఠగౌ అంటూ చెప్పారు కదా అని వెంటనే అడగాలి. ఏమయ్యా మొన్న అష్టమభావం ప్రారంభం చేశాక వావిడి వారి పుస్తకంలో అష్టమ స్థానంలో 49వ శ్లోకంలో నువ్వేం చెప్పావు? స్వస్థే రంధ్రపతౌ చిరాయురుదయ ఛద్రాధిపౌ షష్ఠగౌ అన్నావు. అంటే అష్టమాధిపతి స్వస్థానంలో కనుక ఉంటే మరి దీర్ఘాయుషు అని చెప్పావు కదా. స్వస్థే రంధ్రపతౌ చిరాయు అని చెప్పేసావు కదా. ఇక్కడంటే మళ్ళీ ఇట్లా చెప్తున్నావు. లగ్నాత్ అంత్యగృహాధిపే బలవతి స్వక్షే చిరాయు సుఖీ అని మొదలెట్టాడు. లగ్నేశో ఇది రంధ్రపశ్చ బలినో కేంద్రస్థితౌ చేత్తదా ఆధానోదయ రాశితో అష్టమ గృహాన్మే శూరణం జన్మభం అనే శ్లోకంలో ఇక్కడ క్యాచ్ చేసిన ఇక్కడి నుంచి మీరు మొత్తం పట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకంలో 3 శ్లోకాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇక్కడ 49వ శ్లోకంలో చెప్పినటువంటి అష్టమాధిపతి స్వక్షేత్రంలో కనుక ఉండిపోతే చిరాయువు అనేటువంటి మాట ఈ రాబోయే 3 శ్లోకాల్లో మనకి కనబడదు. అది ఇప్పుడు మనం గమనిస్తున్నాం. లగ్నాతు అంత్యగృహాధిపతి అంటే ఇక్కడ 12వ అధిపతి గురించి మాట్లాడాడు ఫస్ట్. నేను ఇక్కడి నుంచి మొత్తం 3 శ్లోకాలను మీరు కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఆ 49వ శ్లోకంలో చెప్పిన పాయింట్కి వ్యతిరేకమైన పాయింట్ ఇక్కడ కనబడుతోంది. గ్రంథకర్త ఒకే శ్లోకం ఒకే చోట ఒకే భావ విచారణలో ముందు చెప్పిన మాటకి తర్వాత చెప్పిన మాటకి మాట మార్చాడేమిటి అనే దాని మీద కొంచెం డెప్త్కి వెళ్ళాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అంత్యగృహాధిపే అది చాలా బాగుంది. ఏంటి అంటే ఆయన వ్యయాధిపతి కనుక ఒకవేళ ఆయన తన గృహంలో కనుక ఉంటే జాతకుడికి దీర్ఘాయుష్ వస్తుంది అన్నాడు. మంచి విషయమే. ఎందుకంటే ఏ అధిపతి ఆ అధిపతిలో ఆ స్థానంలో ఉంటే భావం పెంపొందింపబడుతుంది. భావం పెంపొందింపబడుతుందంటే వ్యయాధిపతి వ్యయంలో ఉంటే వ్యయం పెరుగుతుందని చెప్పాలా? మరి ఏం చెప్పాలి? లగ్నానికి వ్యయస్థానం మార్గస్థానం కదా. మనకి జాతక చంద్రికలో అష్టమం హ్యాయుస్థానం అష్టమాదష్టమం తథా తయోరపి వ్యయస్థానం మార్గస్థానం వచ్చితే అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ లగ్నాత్ వ్యయస్థానం కూడా మార్గస్థానంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ నేపథ్యంలో ద్వాదశాధిపతి బలం ఉంటే స్వక్షేత్రంలో కనుక ఉంటే దీర్ఘాయుషు అన్నాడు. ఒప్పుకుందాం. చిరాయు సుఖీ అన్నాడు. లగ్నేశో ఇది రంధ్రపశ్చ బలినో కేంద్రస్థితో చేత్తదా ఇది లగ్నేష్ ఔర్ అష్టమేష్ బలి హో ఔర్ కేంద్రమే హో అంటే లగ్నాధిపతి అష్టమాధిపతి బలంగా ఉన్నా వాళ్ళు కేంద్రాల్లో ఉన్నా
అన్నాడు. ఇక్కడ మూలంలో వెళ్ళి చూస్తేనేమో అష్టమాధిపతి ఎక్కడుంటే అక్కడ పాడు చేస్తాడు, కేంద్ర స్థానాల్లో ఉంటే కేంద్రాలను పాడు చేస్తాడు కదా. మరి 4వ వాహన స్థానం, 7వ భార్య స్థానం, 10వ వ్యాపార స్థానం, ఈ 3 స్థానాల్లో కనుక ఉంటే 1వ లగ్న స్థానం, శరీరం, వాహనం, భార్య, వ్యాపారం, ఈ 4 ముఖ్యమైనటువంటి వాటిల్లో అష్టమాధిపతి ఉన్నప్పుడు వాటిని పాడి చేసే లక్షణాలు ఉన్నాయే. మరి ఇక్కడ కేంద్ర స్థితవు చేత్తదా అన్నాడు. ఇది ఎంతవరకు మనకి సమంజసం అనేది ఒక పక్కన క్వశ్చన్ మార్క్గా వెంటాడుతూనే ఉంటుంది. అయితే పెద్ద ఆయన చెప్పాడు, మనం వినాల్సిన అవసరం లేదు. ఇతర గ్రంథాలతో సమతూకం చేసినప్పుడు కొన్ని పాయింట్లు మనకి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆధానోదయ రాశితో అష్టమ గృహాన్మేషూరణం జన్మభం. यदि गर्भाधान लग्न की अष्टम ग्रह से 10वीं राशि शुक्र बृहस्पति और बुध से युक्त या वीक्षित हो तो ఆయు ఆరోగ్య ప్రాప్తి होते हैं అన్నాడు. ఇక్కడ ఏంటంటే గర్భాధాన లగ్నానికి అష్టమ గ్రహం ఏదైతే ఉందో అష్టమ స్థానాధిపతి ఆయన దగ్గర నుండి 10వ రాశి అని లెక్క వేసుకోమని చెప్పుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ మూలానికి ఉన్నటువంటి శ్లోకానికి ఈ వ్యాఖ్యానానికి రెండింటిలోనూ కూడా కొంచెం అన్వయం తేడాగానే కనబడుతోంది. అదనట్లో ఒకవేళ జన్మలగ్నం బుధ బృహస్పతి శుక్ర దృష్టితో కనుక ఉంటే ఆయురారోగ్యాలు ఉంటాయి అన్నాడు. అది చెప్పుకోవడానికి బాగానే ఉంది. శుక్రజ్ఞామర వందితే ఈక్షితం యుతం అన్నాడు. ఒకవేళ కలిసినా ఒకవేళ చూసినా సరే అని. ఒకవేళ తర్వాత ఆధాన ఉదయరాశిత లగ్నం నుండి అష్టమ గృహాత్ మేషూరణం జన్మభం. అక్కడ అష్టమ రాశి నుండి గృహాత్ మేషూరణం జన్మభం. అక్కడ మళ్ళీ దశమ స్థానంలో కనుక అనేదానికి ఇక్కడ ఇది లగ్నసే అష్టమ రాశిసే దశమ రాశి. ఇక్కడ ఇందాక కూడా గర్భాధాన లగ్నం నుంచి కానీ అని చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ అష్టమ రాశిలాగా చేసుకొచ్చి తర్వాత ఏం చేశాడంటే తర్వాత శ్లోకంలో రంధ్రేషే రిపురంధ్ర గృహకే తత్పాక భుక్తో మృతిం. ఎప్పుడెప్పుడు చచ్చిపోతారయా అనే విషయాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాట బ్యాలెన్స్ అవ్వలేదు. ఇందాక నేను చెప్పానే 48వ శ్లోకంలో చెప్పిన మాట ఏమని చెప్పాడు? స్వస్థే రంధ్రపతో చిరాయుర్ రచ్ఛద్రాధిపో షష్ఠగౌ అన్న మాటకి ఇక్కడ రంధ్రేషే రిపురంధ్ర రిప్పగృహకే తత్పాక భుక్తో మృతిం అన్నాడు. అష్టమాధిపతి 6, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే కనుక అక్కడ ఏమిటయ్యా అంటే మరణం లభిస్తుంది అన్నాడు. ఎట్లాగా? రంధ్రేష రిపురంధ్ర రిప్పగృహకే అన్నాడు. రిపురంధ్ర రిప్పగృహకే అష్టమాధిపతి కనుక 6, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే తత్పాక భుక్తౌ మృత్యు ఆ అంతర్దశల్లో మరణం వస్తుంది. ఇక్కడ మరి ఈయన ఏం చెప్పాడు? అష్టమాధిపతి స్వక్షేత్రంలో కనుక ఉంటే అంటే అష్టమాధిపతి స్వక్షేత్రం అంటే అష్టమంలో ఉన్నట్టే కదా. మరి స్వస్థే రంధ్రవతో చిరాయురతయే ఛద్రాధిపో షష్ఠగౌ అన్నాడు. దీర్ఘాయుష్ వస్తుంది. మరి తర్వాత దీర్ఘాయుష్ వస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా అక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు. రిప్పస్థౌ యది వాసమేతి మనజో జాతశ్చిరాయుర్బలం. ఏంటి సార్ ఈ శ్లోకానికి దానికి అన్వయం కోరట్లేదు అంటే అక్కడ దీర్ఘాయుష్ ఉంటుందయ్యా, కానీ ఈ శ్లోకం ప్రకారం చూస్తే ఆ అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం మార్గం వచ్చేస్తుంది. రంధ్రేషే రిపురంధ్ర రిపుగురగే తత్పాక భుక్తో మృతిం అనే మాట పక్కన పెట్టుకో. అష్టమాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక ఆ సందర్భంలో ఆ అంతర్దశలు కనుక వస్తే ఇక్కడ మార్గం వస్తుంది అని అన్వయం చేసుకోవాలి. కానీ అష్టమాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి షష్ఠంలో ఉన్న, అష్టమాధిపతి వ్యయంలో ఉన్న ఆ 49వ శ్లోకంలో చెప్పినట్టుగా స్వస్థే రంధ్రవతో హృదయఛద్రాధిపో షష్ఠగో రిప్పస్థౌ యది వాసమేతి మనుజో చిరాయుర్బలం అనేటువంటి శ్లోకం ప్రకారంగా 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక దీర్ఘాయుష్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ 6, 8, 12 స్థానాల సంబంధంగా ఇక్కడ ఏం చెప్పాడు అంటే కనుక ఆ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం మార్గం ఉంది అన్నాడు. అష్టమాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ అష్టమాధిపతి అంతర్దశలు కనుక వస్తే దశ కానీ అంతర్దశ కానీ వస్తే అప్పుడు మాత్రం మార్గం వస్తుంది. అది రాకపోతే దీర్ఘాయుష్. ఇక్కడ ఆ మృతికి సంబంధించినటువంటి అన్వయాన్ని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అష్టమేష ఛటే అష్టమే 12 हो तो उसकी दशा अंतर्दशा में मृत्यु हो. బాగుంది. రంధ్రేషే రిపురంధ్ర రిప్పగృహకే తత్పాక భుక్తౌ మృతౌ. తత్పాక భుక్తౌ ఆ అంతర్దశల్లో మృతిం మరణం వస్తుంది. మందాక్రాంత గృహేష పాక సమయే రంధ్రేష భుక్తౌ తథా. శని ఉన్న రాశినాథుని యొక్క ఆ దశాంతర్దశలు కూడా
చాలా గొప్పగా ఉంది ఒక పదం. ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాన్సీగా బయటకు వచ్చినటువంటి జ్యోతిష శాస్త్రంలో మోడరేట్ జ్యోతిషం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేపీ గారు ఆయన చెప్పే సూత్రాల దగ్గరికి వెళ్ళిపోయింది చూసారు అది. అందుకోసం నేను కేపీ ఈ జ్యోతిష బాలశిక్షలో 72వ ఎపిసోడ్ అని కూడా చేశాను. కేపీకి దీనికి సంబంధం ఉందయా అని చెప్పేసి ఏం చెప్పాడు ఇక్కడ, మందాక్రాంత గృహేష పాక సమయే రంధ్రేష భుక్తౌ తథా. శని ఉన్న రాశినాథుని యొక్క దశాంతర జాతక పారిజాతంలో గొప్ప విశేషం అదే. ఆయనకి ఫలదీపిక జాతక పారిజాతం అనేది కేపీ గారికి వెనకాల ఆయన సిస్టమ్ని క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడే గ్రంథాలు. ఎందుకంటే ఆయన ఇదేమో రాసుల మీద చెప్పినటువంటి సూత్రాలు ఆయన నక్షత్రాల మీద తీసుకెళ్ళాడు. దాని మొత్తాన్ని కూడా కొంచెం ఇంకా సింప్లిఫై చేయాలి, కొంచెం ఇంకా పిన్ పాయింట్గా డీటెయిల్డ్గా వెళ్ళాలి అనే విషయం మీద. కానీ మూలం మాత్రం ఇదే. అక్కడ నక్షత్రాధిపతి రాశిలో ఎవరున్నారో, ఏ నక్షత్రంలో ఉన్నాడో గ్రహం, ఆ నక్షత్రాధిపతి యొక్క ఫలితాలతో చెప్పడం అనేది అక్కడ అలవాటు. ఇక్కడే ఉంటున్నాడు ఈయన, మందాక్రాంత గృహేష పాక సమయే. శని ఉన్న రాశినాథుని యొక్క దశ అంతర్దశలు. శని ఎక్కడుంటే ఆ రాశి యొక్క దశ, గ్రహం యొక్క దశలో అంతర్దశలు అంటున్నాడు. అంటే శనితో కాదు మార్గం చెప్పేది, శని ఉన్న రాశ్యాధిపతితో చెప్తున్నాడు. జస్ట్ ఇదే అక్కడ స్టార్ లార్డ్ సిస్టంలో కేపీ గారు కూడా ఆయన పాట చెప్పుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ గ్రంథాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే సిస్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తగా క్రియేట్ అవ్వవు. ఎవరికి కూడా నోటికి ఏది వస్తే అది చెప్పకూడదు. శాస్త్రాన్ని చెప్పేటప్పుడు దానికి ఒక ప్రాధాన్యమైనటువంటి మూల సూత్రాలు ఎక్కడో ఉంటాయని చెప్పి వెతుక్కోవాలి. నేను అందుకోసమే ఉత్తరకాలంతో చెప్పేటప్పుడు కూడా మీకు అక్కడ 2 సూత్రాలు కేపీ గారి సిస్టానికి మూలంగా మొత్తం కంప్లీట్గా ఏవే చెప్పినాయి అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ ఈ అష్టమభావ విచారంలో కూడా మందాక్రాంత గృహేష పాక సమయే రంధ్రేష భుక్తౌ తథా. ఎంత గొప్ప సూత్రమో ఇది, మామూలు కాదు. ఏమిటిది అంటే శని ఎవరింట్లో ఉంటున్నాడో, మరి ఎవరింట్లో ఉంటున్నాడో ఆ రాశి యొక్క అధిపతి యొక్క దశాంతర దశల్లో మార్గం. ఆయన నక్షత్రం సంబంధంగా తీసుకెళ్ళాడు, ఈయన రాశి సంబంధంగా తీసుకెళ్ళాడు. అంటే కేపీ గారు అటువైపు వెళ్ళడానికి ఇక్కడ రాశి మీద చెప్పిన సూత్రాల్లో మనం గ్రంథాన్ని పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాంటి సూత్రాలు ఉన్నాయే, ఈ సూత్రాలను ఆయన నక్షత్ర అనేటువంటి అంశం మీద తీసుకెళ్ళాడు స్టెల్లార్ ఆస్ట్రాలజీ చేయడానికి. చేసుకెళ్ళి దీంతో కంప్లీట్గా సిస్టమ్ మొత్తం కూడా మార్చుకుంటూ వచ్చాడు ఆయన. సూక్ష్మంగా వెళ్ళిపోయింది ఇంకా రీసెర్చ్ మొత్తం అంతా కూడా. ఆధిపత్యాలు లగ్నాలు పక్కన పెట్టేసి నక్షత్రాలకు వెళ్ళిపోయేసరికి ఆయనకి సూక్ష్మీకరణ పడింది. అదే మళ్ళీ సబ్ ఆర్ట్లోకి వెళ్ళిపోయాడు. అదే రీతిగా ఇక్కడ మనం ఈ సూత్రాలను కనుక అన్వయం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 100% సబ్జెక్టు మనకి ఎదురుకుండా కనబడుతుంది. ఆ సందర్భంలో భాగంగా అష్టమాధిపతి యొక్క దశేందు అష్టమాధిపతితో కూడుకున్న వారి యొక్క అంతర్దశేంద్ర కూడా మరణం కలగచ్చు అన్నాడు. పాకే రంధ్ర గృహ అధిపశ్యత నక్రాంతస్య భుక్తోతువా ఖేటానాం. ఇంకా తర్వాత 4వ పాయింట్ ఏంటంటే వీటి విషయాలు చెప్పేటప్పుడు ఏమయో అక్కడ ఆ మారక వ్యవహారాలు చెప్తున్నావే, నువ్వు ఈ మారక వ్యవహారాలు చెప్పేటప్పుడు ఏ గ్రహం చంపుతుంది ఏ గ్రహం చంపదు అనేటువంటి విషయాలు తీసుకోవాల్సినప్పుడు ఇప్పుడు ఒక గ్రహం కనుక అయితే సరిపోతుంది. ఒకవేళ అష్టమాధిపతి అష్టమ షష్ఠ వ్యయాల్లో ఉన్నప్పుడు ఆ అంతర్దశలు వస్తున్నాయి, శనితో కూడుకున్నటువంటి అంతర్దశలు వస్తున్నాయి నువ్వు చెప్పినట్టుగా. మళ్ళీ తర్వాత మరి ఇక్కడ అష్టమాధిపతి యొక్క దశ అష్టమాధిపతితో కూడుకున్న వాని యొక్క గ్రహాల యొక్క దశలు అంతర్దశలు వస్తున్నాయి. వీళ్ళ ముగ్గురులో ఎవరు చంపుతారు నాకు కన్ఫ్యూజన్ వస్తుంది అని భయపడతావేమో, కంగారు అవసరం లేదు. ఖేటానాంబల దుర్బలేన సకలం సంచింత్య యత్తద్వదేత్. ఆ గ్రహాల యొక్క బలాబలాలను ఒకసారి శోధన చేసి ఆ బలాబలాలని బేస్ చేసుకుని దాంతో నువ్వు వెంటనే కనుక వర్కౌట్ చేస్తే నీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా సింప్లిఫై అయిపోయి మొత్తం అంతా కూడా ఈ గ్రహాలు చంపుతాయి ఈ గ్రహాలు చంపవు అనేటువంటి నిర్ణయాల్ని ఆ స్థాన బలాలను బేస్ చేసుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించాడు. ఏదేమైనప్పటికీ కూడా రంధ్రేషే రంధ్ర రిపురంధ్ర గృహగే తత్పాకం భుక్తోమృతం అనే శ్లోకానికి తర్వాత స్వస్థే రంధ్రపతో ఛత్రాధిపో షష్టగో అనేటువంటి శ్లోకానికి ఆ బ్రాడ్గా అక్కడేమో అష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయ షష్టాల్లో ఉన్న ఆయుర్దాయం పెరుగుతుందన్న విషయానికి, ఇక్కడేమో ఆ అంతర్దశలో చచ్చిపోతారన్న దానికి కొంచెం మానసికంగా ఎప్పటికైనా శంక అట్లా క్వశ్చన్ మార్క్ మిగులుతూనే ఉంటుంది. కానీ క్లియర్గా కనుక కొన్ని జాతకాల మీద అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధమైన అంశం చాలా క్లియర్ పిక్చర్గా మొత్తం అంతా మీ అనుమానాలను కూడా పట్టమంచలే ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి కొన్ని జాతకాల మీద ఈ పాయింట్లను మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ లగ్నేశే నిధన హరిరిఫ గృహగే సాహౌ సకేతో తుత్వా
హోరారంధ్ర సంయుత గ్రహ దశ జాతస్య మృత్యుప్రదా తత్కోణానుతరాశనాయక దశ నాశప్రదా దేహినాం ఖేటానాం ప్రథమాగదస్య ఫణినః పాకాపహారే క్రమాత్. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం మళ్ళీ ఇందులో. ఎందుకంటే రాహుకేతుల గురించి సహజంగా కొన్ని గ్రంథాలు ప్రత్యక్షంగా స్పృశించాల, ఈయన అందులో ప్రత్యక్షంగా స్పృశించి వదిలేశాడు. లగ్న అధిపతి 6, 8, 12లో ఉండి రాహుకేతుల యొక్క సంయోగంతో వాళ్ళతో సంబంధం కనుక ఉంటే అది ఒక విశేషంగా ఒక అంశాన్ని ప్రస్తావన చేసి వచ్చాడు. మరి రాహుకేతులతో ఎవరితో ఒకరితో కూడుకుని 8, 6, 12 స్థానాల్లో ఉండి అష్టమాధిపతితో కానీ మరి లగ్నాధిపతితో కానీ కూడుకుని ఉన్నటువంటి గ్రహం యొక్క దశాంతర దశలో మార్గాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాహుకేతువులు మరి మనకి వింశోత్తరి దశాంతర దశల్లో రాహుకేతులు ఉన్నారు, రాహుకేతులు లేరు, ఇన్ని మాట్లాడుకున్నా కానీ వెంటనే అక్కడ చక్రం వేసి దశలు దశలు కట్టేటప్పుడు 120 దశలు కడతావు, అందులో 25 సంవత్సరాలు రాహుకేతులు ఇవ్వాలి. ఈ 25 సంవత్సరాల ఫలితం ఏం చెప్తావయ్యా? రాహుకేతులు లేరు అనుకుంటూ కూర్చుంటే ఏమైనా అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆ సింప్లిఫికేషన్ అనేది మనకి మైండ్లో రావాలి. రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు అనే విషయం మీద మీకే ఒక అవగాహన రావాలి. లగ్నాధిపతి రాహుకేతులతో ఒకటితో కూడుకుని 6, 8, 12 స్థానాల్లో ఉండి అష్టమాధిపతితో కానీ లగ్నాధిపతితో కానీ కూడుకుని ఉంటే కనుక ఆ గ్రహం యొక్క దశాంతర దశందు అప్పుడు మృత్యువు కలిగే అవకాశం ఉంది. అలాగే మరి వీళ్ళతో సంపర్కం లేకపోతే కనుక మరి లగ్నాధిపతి ఉన్న రాశినాథులతో కానీ అలాగే అష్టమాధిపతులతో కానీ మరణం కలిగే అవకాశం ఉంది. రాహు యొక్క భుక్తి యందు ఆ గ్రహాల యొక్క దశల్లో కూడా రాహు యొక్క భుక్తి యందు ఈ యొక్క మరణం జరిగే అవకాశం. ఎందుకంటే లగ్నేశ నిధనారి రిఫగృహగే, లగ్నాధిపతి అష్టమం, షష్టం, వ్యయంలో ఉంటున్నాడు. మరి రాహుకేతులతో కలిశాడు. మరి అష్టమాధిపతి కూడా అక్కడ కలిసినప్పుడు ఆ యొక్క సందర్భాల్లో హోరారంధ్రప సంయుత గ్రహదశ జాతస్య మృత్యుప్రదవు, ఆ గ్రహ యొక్క దశల్లో ఆ జాతకుడికి మృత్యు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో ఈ లగ్నాధిపతి షష్టమాధిపతి ఇద్దరు కూడా వీళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ లేకపోతే కనుక ఆ అష్టమాధిపతి లగ్నాధిపతి సంబంధాలకు రాహుకేతులకు సంబంధం లేకపోయినా 6, 8, 12 స్థానాల్లో ఉంటున్న అష్టమాధిపతి లగ్నాధిపతి యొక్క దశాంతర దశందు మార్గాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నాడు. ఇది పై శ్లోకానికి అన్వయానికి బ్యాలెన్స్ అవుతుంది. అష్టమాధిపతి అష్టమంలో ఉంటే మార్గం చెప్పాలి, షష్టంలో ఉన్న మార్గం చెప్పాలి, వ్యయంలో ఉన్న మార్గం చెప్పాలని పైన శ్లోకానికి ఇచ్చినటువంటి పురాణానికి. సరే, ఈ రాహు యొక్క భుక్తి యందు మాత్రం మరి ఆ యొక్క మిగతా గ్రహాలు ఏవైతే కలిసి ఉన్నట్టు ఉన్నాయో ఆ రాహు యొక్క దశల్లో రాహు యొక్క ఆ గ్రహాల యొక్క భుక్తుల్లో కానీ లేదా ఆ గ్రహాల యొక్క దశలో రాహు యొక్క భుక్తులో కానీ కేతు అయితే కేతువు, రాహు అయితే రాహు, వాళ్ళ సందర్భంలో మరణం కలిగే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. మరి మిగతా విషయాలని మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.